మాజీ సీఎం జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆస్తుల కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. విజయసాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. 40 నిమిషాల పాటు విజయసాయిరెడ్డికి డిక్టేట్ చేశారట. ఈ విషయం విన్నాక నా కళ్ళ వెంట నీళ్లొచ్చాయంటున్నారామె. ఏ అబద్ధాలు ఏ విధంగా చెప్పాలో జగన్ చెప్పారంట. ఇది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అని ఆమె విరుచుకుపడ్డారు. అంతేకాకుండా సొంత మేనకోడలు మేనల్లుళ్ళు ఆస్తులను సైతం కాజేయాలని జగన్ కుట్రలు చేశారని షర్మిల ఆరోపించారు. జగన్కు విశ్వసనీయత విలువలు ఎంత మాత్రం లేవన్నారామె. మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని ఈ బాత్రూంలో కూడా సీవ్యూ ఉండాలని 500 కోట్లు ఖర్చు చేశారు. మిగులుందా మీకు విశ్వసనీయత? సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ మిగిలిందండి మీకు విశ్వసనీయత? పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు. ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ? సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులు కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు.